అది వినే నేను వస్తాను. ఆ రోజు మాట ఇచ్చాను, బాబు చనిపోయాడని తెలిసే నేను వస్తాను అని చెప్పాను ఆ రోజున. అందుకే నిన్ను పరామర్శించడానికే ఆ రోజు వస్తా అని చెప్పి నీకు చెప్పాను ఆ రోజున. అవునా? ధైర్యం గుడ్, ధైర్యం గుడ్, ధైర్యం చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ బాబు పేరు మీద 10 మందికి చదివిస్తామని ప్రతి ఇయర్ మన పార్టీ తరఫు నుంచి ఇది కూడా ఇచ్చారు. లేదమ్మా, నీకు ఆ ధైర్యం నింపడానికే మేము వచ్చింది. ఉండబాక అట్లా ఉండబాక, మంచిగా. ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడే చేస్తా. సార్ సభ ముందు రోజు పుట్టారు సార్. ఎప్పటి సభ ముందు రోజు 13వ తేదీ నా సభ దగ్గర ఉన్నాను సార్. వాళ్ళమ్మ అప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు ఆ రోజు ఇప్పటంకి వచ్చినప్పుడు ఆ రోజు ఉన్నాను సార్. ఇప్పటి హాస్పిటల్లో ఉన్నదని తెలిసిన సార్ సభ దగ్గర ఉన్నాను సార్. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ కావాలి సార్. ఇక్కడ అనేది మెడికల్ అయితే ఇది లేదు సార్. మధ్య అంటే ఇక్కడ నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళిన మధ్యలో చనిపోయారు. సోంపేటకి వెళ్ళాలా? సోంపేట నుంచి శ్రీకాకుళం రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు చనిపోయారు. ఒక 2 days. ఆ రోజు మన పోయినసారి కూడా బాధపడ్డాడు, మన వాళ్ళు ఎవరు నిలబడలేదు రాలేదని. అక్కడికి వచ్చేసాను. అందుకని ఆ రోజు మాట ఇచ్చాను నేను వస్తానని. బాధ కలిగింది. మనందరం ఎప్పుడూ కుటుంబం లాగానే ఉంటామా జనసేన నుంచి. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ బాగుండాలి, మంచిగా ఉండాలి, కుటుంబ సభ్యులు బాగుండాలి, మన గ్రామాలు బాగుండాలి. అవునా? అందులో మీరందరంటే ఎంతో అభిమానం ఆయనకి. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ ఊర్లలో అసలు ఏ మాత్రం కూడా అసలు ఇంకా వైద్య సేవలు కానీ అవి కానీ ఏమి ఎంత ఎమర్జెన్సీ అయితే రాత్రి 8 గంటల తర్వాత వెళ్తే ఒక డాక్టర్ కూడా ఉంటారు సార్. అక్కడ 8 అయితే అక్కడ ఒక్క పేషెంట్ కూర్చోండి. అంత దీనిలో ఉన్నారు. బంధు చెప్పండి. ఎమర్జెన్సీ అని చెప్పినా కూడా ఎవరు అసలు రెస్పాండ్ ఉండదు సార్. పలకరించే వాళ్ళు అసలు గవర్నమెంట్ డాక్టర్స్ అయితే అసలు ఉండేవాళ్ళే కాదు అక్కడ. అందరు లీవ్స్లోనే ఉంటారు. ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా డెలివరీ అంటే వైజాగ్, శ్రీకాకుళం లేకపోతే బరువు. 3 months కిందట 3 డాక్టర్లు అయితే మా పిహెచ్సి హాస్పిటల్కి వచ్చారు సార్. అయితే 10 days బ్యాక్ మేము విజిటింగ్కి వెళ్తే అక్కడ ఏమైందంటే 2 డాక్టర్లు లీవ్ లేను ఉన్నారు సార్. ఒక డాక్టర్ ఉన్నారు. అక్కడ 8 hours మాత్రమే హాస్పిటల్ ఓపెన్ అప్. 8 hours ఉంది పర్ డే. 8 hours ఇంకా అక్కడే డయాలసిస్ అన్నీ అవుతున్నాయి సార్. అయినా సరే ఇక్కడ మన ఇచ్చాపురం నియోజకవర్గం రాజకీయానికి అడ్డగా మారిపోయింది సార్. ఇక్కడ మళ్ళీ వైసీపీ నాయకులు సార్. ఇక్కడ ఒక సర్పంచ్ ఉన్నామని మనకి ప్రోటోకాల్ కూడా ఉంటుంది సార్. మనకి వాళ్ళు వచ్చి ఆర్బికలు శంకుస్థాపన చేసుకుని వెళ్ళిపోతారు. జలజీవన్ మిషన్ శంకుస్థాపన చేసుకుని వెళ్ళిపోతారు. మనం అడిగితే మనల్ని దూషించి తిట్టడము.